హలో ఆప్షన్ బయర్స్ ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే 15% మొమెంటం స్ట్రాటజీ. సాధారణంగా ఆప్షన్ బయింగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫాస్ట్గా ట్రేడ్స్ తీసుకోవడం కదా. కానీ ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ పేషెన్స్. అవును, విపరీతమైన ఓపికతో పర్ఫెక్ట్ సెటప్ కోసం వెయిట్ చేస్తే హయ్యర్ ప్రాబబిలిటీ ట్రేడ్స్ ఎలా దొరుకుతాయో ఈ ఎనాలిసిస్లో లోతుగా చూద్దాం. రోజువారీ ట్రేడింగ్ టెన్షన్స్ పక్కన పెట్టి ఈ స్ట్రాటజీ వెనుకున్న మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? సో ఈరోజు మన ఎజెండా చాలా సింపుల్ అండ్ క్లియర్. ముందుగా మార్కెట్ మొమెంటం ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈ 15% స్ట్రాటజీ అంటే ఏంటి, దాని ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ రూల్స్ ఏంటి, ఒక ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్, స్ట్రాటజీ ప్రోస్ అండ్ కాన్స్, అండ్ ఫైనల్గా సక్సెస్ కోసం పాటించాల్సిన రూల్స్ ఏంటో ఫాస్ట్గా కవర్ చేద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మార్కెట్లో మొమెంటం కోసం ఎందుకు వెయిట్ చేయాలి? ఆప్షన్ బయ్యర్స్ మార్నింగ్ ఎందుకు మనీ లూజ్ అవుతుంటారు? ఈ పాయింట్ దగ్గరే చాలామంది ఫెయిల్ అవుతారు. ఉదయం 9:30 అవ్వగానే మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో కన్ఫర్మ్ చేసుకోకుండానే బ్లైండ్గా ట్రేడ్స్లోకి దూకేస్తుంటారు. ఇలా ఫాల్స్ బ్రేకౌట్స్లో చిక్కుకోవడం చాలా డేంజర్. అసలు మన క్యాపిటల్ ఎందుకంత త్వరగా కరిగిపోతుందో ఎప్పుడైనా గమనించారా? దేనికి మెయిన్ విలన్ ప్రీమియం డీకే. సైడ్వేస్ మార్కెట్స్లో స్ట్రాంగ్ డైరెక్షనల్ మూవ్మెంట్ లేనప్పుడు ఐస్ క్రీమ్ కరిగినట్టు ఆప్షన్ వాల్యూ చాలా ఫాస్ట్గా పడిపోతుంది. అందుకే ఏమాత్రం స్ట్రాంగ్ మొమెంటం లేకపోయినా మన క్యాపిటల్ ఎరేజ్ అయిపోతుంది. సో మార్కెట్లో ఒక సాలిడ్ మూవ్మెంట్ కన్ఫర్మ్ అయ్యే వరకు జస్ట్ వెయిట్ చేయక తప్పదు. ఎగ్జాక్ట్లీ, ఇక్కడే మన 15% స్ట్రాటజీ పిక్చర్లోకి వస్తుంది. ఈ వెయిట్ అండ్ విన్ అప్రోచ్ ఏంటో చూద్దాం. మన మార్నింగ్ రొటీన్ని ఒక 4 సింపుల్ స్టెప్స్లో అర్థం చేసుకుందాం. స్టెప్ 1, కరెక్ట్గా 9:30 AM ఏటీఎం కాల్ లేదా పుట్ ప్రైజెస్ చెక్ చేయాలి. స్టెప్ 2, ఆ ప్రైస్కి 15% ఇంక్రీజ్ని క్యాల్కులేట్ చేసుకోవాలి. స్టెప్ 3, ఇక్కడే అసలైన టెస్ట్, విపరీతమైన ఓపికతో వెయిట్ చేయాలి. 9:30కి బ్లైండ్గా ట్రేడ్ అస్సలు తీసుకోకూడదు. అండ్ ఫైనలీ స్టెప్ 4, ఆ 15% పెరిగిన ప్రైజ్ రీచ్ అయినప్పుడు మాత్రమే మన బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దీన్నే ఒక సింపుల్ మ్యాథ్ ఎగ్జాంపుల్తో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. లెట్సే 9:30 AM కాల్ ఆప్షన్ ప్రీమియం 100 రూపీస్ ఉందనుకుందాం. దానికి 15% యాడ్ చేస్తే ఎంత? 15 రూపీస్, రైట్? సో ఆ ప్రీమియం 115 రూపీస్కి పెరిగే వరకు మనం జస్ట్ స్క్రీన్ చూస్తూ వెయిట్ చేయాలంతే. ఆ 115 రూపీస్ ట్రిగర్ అయితేనే మార్కెట్లో స్ట్రాంగ్ మొమెంటం ఉన్నట్టు కన్ఫర్మేషన్ అనమాట. అప్పుడే బయింగ్ ఆర్డర్ పడాలి, అంతవరకు టెంప్ట్ అవ్వకూడదు. ఇంకొంచెం క్లారిటీ కోసం పుట్ ఆప్షన్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఒకవేళ 9:30 AM పుట్ ప్రీమియం 120 రూపీస్ ఉందనుకోండి. దానికి 15% ఇంక్రీజ్ అంటే 18 రూపీస్, అంటే టోటల్గా 138 రూపీస్ అనమాట. సో ఈ కేసులో ప్రీమియం స్ట్రిక్ట్గా 138 రూపీస్ని హిట్ అయ్యే వరకు నో ఎంట్రీ. కరెక్ట్గా 138 దగ్గరే బై ఎంట్రీ తీసుకోవాలి. ఇట్స్ దాట్ సింపుల్. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వెళ్దాం. మ్యాథమెటికల్ రూల్స్ ఫర్ ఎంట్రీ, స్టాప్ లాస్ అండ్ టార్గెట్. ఇక్కడే మన డిసిప్లిన్ బయటపడుతుంది. ఇందాకట్నుంచి మాట్లాడుకున్నట్టు మన ఎంట్రీ రూల్కి మ్యాజిక్ నంబర్ ఖచ్చితంగా 15%. 9:30 AM ప్రైజ్ నుంచి ఆప్షన్ ప్రీమియం ఎగ్జాక్ట్గా 15% పెరగాలి. ఎందుకు తెలుసా? ఈ 15% జంప్ అనేది నార్మల్ మార్కెట్ నాయిస్ కాదు, ఒక రియల్ డైరెక్షనల్ మూవ్ స్టార్ట్ అయిందని చెప్పడానికి ఒక సాలిడ్ ప్రూఫ్ లాంటిది. అనవసరమైన వీక్ ట్రేడ్స్లో చిక్కుకోకుండా ఇది మనల్ని కాపాడుతుంది. ఎంట్రీ అయితే దొరికిందే, మరి రిస్క్ మేనేజ్మెంట్ మాటేంటి? ఇక్కడ మన స్టాప్ లాస్ రూల్ ఫిక్స్డ్గా 25%. అంటే మనం ఎంటర్ అయిన ప్రైజ్లో 25% రిస్క్ తీసుకోవడానికి మెంటల్గా రెడీ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, 100 రూపాయల దగ్గర ఎంట్రీ తీసుకుంటే అందులో 25% తీసేయండి. మన స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా 75 రూపాయల దగ్గర ఉండాలి. నో ఎమోషన్స్, ఓన్లీ మ్యాథ్స్. ఇక రివార్డ్ విషయానికి వస్తే ఈ స్ట్రాటజీలో పొటెన్షియల్ చాలా హై ఉంటుంది. మన టార్గెట్ ఎంతంటే ఎంట్రీ ప్రైస్ నుంచి ఏకంగా 100%. అవును, అక్షరాల డబల్. 100 రూపాయలకు ఎంటర్ అయితే మన టార్గెట్ 200. మనం కంగారు పడకుండా పక్కాగా స్ట్రాంగ్ మొమెంటంని మాత్రమే క్యాచ్ చేస్తున్నాం కాబట్టి ఈ డబుల్ టార్గెట్ హిట్ అయ్యే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదంతా వినడానికి బావుంది, కానీ రియల్ మార్కెట్లో వర్కౌట్ అవుతుందా? ఏప్రిల్ 24, 2017 జరిగిన ఒక ప్రాక్టికల్ ట్రేడింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ రిజల్ట్స్ ఒక్కసారి గమనిస్తే ఎంత షాకింగ్గా ఉన్నాయో అర్థమవుతోంది. ట్రెడిషనల్ స్ట్రాటజీ ఫాలో అయ్యి 9:30 AM బ్లైండ్గా కాల్ మరియు పుట్ రెండు కొనేస్తే
ఆ రోజు వచ్చిన నెట్ ప్రాఫిట్ కేవలం 1215 రూపాయలు. అదే మన మొమెంటం స్ట్రాటజీ అప్లై చేస్తే కేవలం కాల్ ఆప్షన్ మాత్రమే ఆ 15% రైజ్ని ట్రిగర్ చేసింది. పుట్ ఆప్షన్ ఎంట్రీయే రాలేదు కాబట్టి స్కిప్ అయిపోయింది. ఆ ఒక్క బ్యాడ్ ట్రేడ్ ఫిల్టర్ అవడం వల్ల నెట్ ప్రాఫిట్ ఏకంగా 2121 రూపాయలకి జంప్ అయింది. చూశారా, ఆ చిన్న 15% ఫిల్టర్ రూల్ వల్ల రిటర్న్స్లో ఎంత పెద్ద డిఫరెన్స్ వచ్చిందో. అయితే ఈ స్ట్రాటజీ ప్రోస్ అండ్ కాన్స్ని కూడా మనం చాలా ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేయాలి. బ్లైండ్గా దేన్ని ఫాలో అవ్వకూడదు కదా. అడ్వాంటేజెస్ చూసుకుంటే ఇది బ్యాడ్ ట్రేడ్స్ని, ఫాల్స్ ఎంట్రీస్ని భలే ఫిల్టర్ చేస్తుంది. సైడ్ వేస్ ట్రాప్స్ నుంచి మనల్ని పక్కాగా సేవ్ చేసి హై ప్రాఫిట్ పొటెన్షియల్ ఉన్న స్ట్రాంగ్ మొమెంటం ట్రేడ్స్ని మాత్రమే ఇస్తుంది. బట్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫిల్టర్స్ ఇంత స్ట్రాంగ్గా ఉండటం వల్ల నంబర్ ఆఫ్ ట్రేడ్స్ చాలా తక్కువ దొరుకుతాయి. కొన్నిసార్లు ట్రేడ్స్ ఎర్లీగా మూవ్ అయిపోయి అరే మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యామే అనిపిస్తుంది. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్, ఈ సెటప్ కోసం స్క్రీన్ ముందు కూర్చుని వెయిట్ చేయడానికి విపరీతమైన పేషెన్స్ కావాలి. ఓకే, ఇక ఫైనల్గా ఈ స్ట్రాటజీ సక్సెస్ అవ్వాలంటే మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ని క్విక్గా సమప్ చేద్దాం. కంప్లీట్ ఫ్రేమ్వర్క్ని ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. టైమ్ 9:30 AM. ఎంట్రీ కేవలం 15% మొమెంటం రైజ్ వచ్చాక మాత్రమే. స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా 25%. టార్గెట్ 100%. అండ్ ట్రేడ్ టైప్ ఆప్షన్ బయింగ్. మార్కెట్లో కూర్చున్నప్పుడు ఎమోషన్స్ని కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసి జస్ట్ ఈ నంబర్స్ని, రిస్క్ మేనేజ్మెంట్ని మాత్రమే నమ్మాలి. అప్పుడే అసలైన రిజల్ట్స్ వస్తాయి. ఈ ఎంటైర్ స్ట్రాటజీ ఫిలాసఫీని ఒక్క లైన్లో చెప్పాలంటే, డోంట్ చేస్ ట్రేడ్స్, వెయిట్ ఫర్ మొమెంటమ్, దెన్ రైడ్ ద మూవ్. ట్రేడ్స్ కోసం మనం పరుగులు పెట్టకూడదు. స్ట్రాంగ్ మొమెంటం వచ్చే వరకు ఓపికగా వెయిట్ చేసి ఆ ట్రెండ్ కన్ఫర్మ్ అయ్యాక అందులో జాయిన్ అవ్వాలి. ఆప్షన్ బయింగ్లో హై క్వాలిటీ సెటప్స్కుండే పవర్ అదే. సో ఇక్కడతో మన అనాలసిస్ ముగింపుకు వచ్చాం. ఫైనల్గా ఒక ఆలోచింపజేసే ప్రశ్న: ఈ మోడర్న్ మార్కెట్స్లో ఇంత విపరీతమైన పేషెన్స్తో వెయిట్ చేయడం నిజంగా హయ్యర్ రిటర్న్స్ ఇస్తుందా, లేక రోజూ ట్రేడ్స్ చేయలేకపోతున్నామనే ఆ ఫీలింగ్ ఆప్షన్ బయ్యర్ సైకాలజీని దెబ్బతీస్తుందా? దీని గురించి ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకోవడం చాలా అవసరం. ఈ కాన్సెప్ట్స్ని లైవ్ మార్కెట్స్లో అబ్జర్వ్ చేయండి. హ్యాపీ లెర్నింగ్ అండ్ ట్రేడ్ సేఫ్. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు PDF అని కామెంట్ చేయగలరు.